హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. సాయంత్రం వేళలో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి మన ఇంట్లోంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సూర్యాస్తమం తర్వాత మనం కొన్ని పనులు చేయకూడదు. అలా కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. అలా ఆగ్రహం వచ్చిన లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుందని, అప్పటి నుండి మనకి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అనారోగ్య సమస్యలు అన్నీ వస్తాయి. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండేందుకు మనం సూర్యాస్తమం కంటే ముందే కొన్ని పనులు చేయాలి. అసలు సూర్యాస్తమం తర్వాత ఏ పనులు చేయకూడదు, సూర్యాస్తమం తర్వాత కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈ వీడియోలో క్లియర్గా దాని గురించి తెలుసుకుందాం. హిందూ మతంలో సూర్యాస్తమం తర్వాత కొన్ని పనులు చేయడం నిషిద్ధంగా భావిస్తారు. సాయంత్రం వేళలో ఏదైనా పని చేయటం వల్ల ఒక వ్యక్తి జీవితంలో దురదృష్టం వస్తుందని నమ్ముతారు. దీనితో పాటు వ్యక్తి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తుశాస్త్రం సూర్యాస్తమం తర్వాత చేయకూడని విషయాల గురించి వివరించారు. సాయంత్రం వేళలో ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ మతంలో దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ దానం చేసేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. దానం చేయాలనుకున్న వస్తువులు ఏవైనా ఉదయం పూటనే మాత్రమే దానం ఇవ్వాలి. వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమం తర్వాత కొన్ని దానం చేయకూడదు. అందులో ఒకటి పసుపు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పసుపు ఎక్కువగా శుభకార్యాలకు ఉపయోగిస్తారు. పసుపు దేవగురువుతో, బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. పసుపు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. శుక్రవారం, మంగళవారం రోజు ప్రత్యేకించి గుమ్మానికి పసుపు పూసి అలంకరిస్తారు. అలా చేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అయితే అటువంటి పసుపు మనము సాయంత్రం వేళలో, అంటే సూర్యాస్తమం తర్వాత, చీకటి పడిన తర్వాత ఎవరైనా దానంగా అడిగితే అస్సలు ఇవ్వకూడదు. ఇలా పసుపు దానంగా ఇవ్వటం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు అయితేనేం, అనారోగ్య సమస్యలు అయితేనేం, లక్ష్మీదేవికి కోపం వస్తుంది, మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. మనం ఎవరైతే పసుపు ఇస్తామో, వారి చేతులకు మనం పసుపు అందిస్తామో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అంటే మన ఇంటి నుంచి పసుపు పరాయి ఇంటికి వెళ్ళేటప్పుడు లక్ష్మి కూడా మన ఇంటి నుంచి వెళ్ళిపోతుందని మనం గుర్తించాలి. అటువంటి పరిస్థితుల్లో సాయంత్రం వేళ పసుపు దానం చేయటం వల్ల బృహస్పతి అనుగ్రహం కోల్పోతారు. ఆ ఇంట్లో ఆర్థిక పురోగతి ఆగిపోతుందని పండితులు సూచిస్తున్నారు. చాలామంది ఇలా పొరపాట్లు చేసి బీదరికం అనుభవిస్తూ ఉంటారు. కొంతమందికి అయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో అతి కొద్ది కాలంలో బాగా ధనవంతులవుతారు. అలాగే వాస్తు నిపుణులు చెప్పేదాని ప్రకారం సాయంత్రం సమయంలో దానం చేయకూడని వస్తువుల్లో ముఖ్యంగా పాలు, పెరుగు, పంచదార. ఎంత అవసరమన్నా కూడా సాయంత్రం పూట వీటిని దానం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు. పాలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అటువంటి వాటిని దానం చేయటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఇతరుల ఇంటికి వస్తుంది. చాలామంది ప్రత్యేకించి మనం ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే మనల్ని ఎలా దెబ్బ కొట్టాలా అని మనసులో పెట్టుకొని చక్కెర కావాలని, పెరుగు కావాలని, పాలు కావాలని సూర్యాస్తమం తర్వాత వస్తూ ఉంటారు. అయితే మీరు పెరుగు, పాలు, చక్కెర ఇలా తెల్లటి వస్తువులు, ఉప్పు, తెల్ల దాంట్లలో తెల్లటి స్వరూపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి క్షీర సముద్రం నుంచి ఉద్భవించింది. తెల్లని పాల సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవికి తెల్లని వస్తువులంటే చాలా ఇష్టం. అటువంటి లక్ష్మీదేవికి కోపం వచ్చే పనులు మనం అస్సలు చేయకూడదు. ఎవరైనా సూర్యాస్తమం తర్వాత పాలు, పెరుగు, పంచదార, ఉప్పు ఇలా దానంగా ఇయ్యమని, అప్పుగా ఇయ్యమని వచ్చినా మీరు అస్సలే ఇవ్వద్దు. అలాగే సూర్యాస్తమం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు. హిందూ మతంలో చీపురును లక్ష్మీ రూపంగా భావిస్తారు. సూర్యాస్తమం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదని అంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని చెబుతారు. ఇంట్లో లైట్లు వెయ్యక ముందే, సూర్యాస్తం కంటే ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చాలామంది చీకటి పడిన తర్వాత, లైట్లు వేసిన తర్వాత ఇంట్లో శుభ్రం చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని, మీ ఇంటికి మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అలాగే ఇల్లు ఊడ్చిన తర్వాత చెత్త బయట వేయకూడదు. మూత పెట్టిన డస్ట్బిన్లో వేసుకోవాలి. ఒకవేళ మీరు చీకటి పడిన తర్వాత ఇండ్లు ఊడిస్తే, ఇండ్లు ఊడ్చిన తర్వాత వచ్చే చెత్తను మీరు
రాత్రి సమయంలో బయట వేయొద్దు. అలా బయట వేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి రాదని, బయటి నుంచే వెళ్తుందని నమ్ముతారు. అందుకే మీరు ఇల్లు ఊడ్చిన తర్వాత వచ్చిన చెత్తను డస్ట్‌బిన్‌లో వేసి మూత పెట్టేస్తే మన ఇంటి లక్ష్మి బయటికి వెళ్ళకుండా మన ఇంట్లోనే ఉంటుంది. అలాగే సాయంత్రం 6 తర్వాత డబ్బుకు సంబంధించిన ఎటువంటి లావాదేవీలు జరపడం మంచిది కాదు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం, లేదా మన డబ్బులు అప్పుగా ఎవరికైనా ఇవ్వడం, లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం. ఈ రోజుల్లో చాలామంది వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అదే అండి, అప్పుగా డబ్బులు ఇచ్చి బాండ్ రాపించుకుంటూ ఉంటారు. అలాంటి వారికి డబ్బులు ఇచ్చేటప్పుడు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఇటువంటి పనులు అసలే చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి తిరిగి మన ఇంటికి రాదని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే 6 తర్వాత లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని. అటువంటి లక్ష్మీదేవిని స్వయంగా మనమే పిలిచి వారి చేతికి డబ్బులు ఇచ్చి సాగనంపినట్లు ఉంటుంది. అందుకే ముఖ్యంగా ఈ సమయంలో చిన్న మొత్తాన్ని కూడా అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర అప్పుగా తీసుకోకూడదు. ఎందుకంటే సూర్యాస్తమం తర్వాత తీసుకున్న రుణం ఎప్పటికీ తీర్చలేకపోతారని అంటారు. ధన నష్టం జరుగుతుందని అంటారు. చాలామంది సూర్యాస్తమం తర్వాత రండి అంటే రాత్రి 6 గంటలకు 7 గంటలకి రండి, డబ్బులు ఇచ్చి పంపిస్తాము అంటారు. వారి దగ్గర మనం అప్పుగా తీసుకున్నా వారికి తిరిగి ఇచ్చే సమయాలు రాకపోవచ్చు. అందుకే మీరు 6 తర్వాత ఎవరి దగ్గర డబ్బు తీసుకోవద్దు, ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వద్దు. అలా ఇస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుందని, మీరు తీసుకున్న డబ్బు, మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుందని హిందూ శాస్త్ర ప్రకారం చెబుతున్నారు. అలాగే సాయంత్రం సూర్యాస్తమం తర్వాత తులసి ఆకులు కొయ్యకూడదు. తులసి మాత లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. సాయంత్రం తులసి ఆకులు కొయ్యటం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని చెబుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళలో దీపం వెలిగించాలి. అలాగే సాయంత్రం తులసికి నీరు సమర్పించకూడదు. అలాగే సాయంత్రం సూర్యాస్తమం తర్వాత తులసి చెట్టును తాకకూడదు. ఇలా సూర్యాస్తమం తర్వాత తులసి దగ్గర కొన్ని పనులు చేయకూడదు. మన హిందూ మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం సమయంలో దేవతలు విహారయాత్రకు వెళ్తారని నమ్ముతారు. సూర్యాస్తమం తర్వాత ఇంట్లో ఏ మూలలోనూ చీకటి ఉండకూడదు. అలా ఉంటే ఆ ఇంటి అందం, శ్రేయస్సుపై చెడు ప్రభావం పడుతుంది. తప్పనిసరిగా ఇంటి ముందు దీపం వెలిగించాలి. ప్రతి గదిలోనూ లైట్లు వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే సాయంత్రం తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. మీరు చీకటి పడిన తర్వాత కూడా ఇంటి ముందు చెత్త ఊడవకుండా, అలాగే ఇంట్లో లైట్లు వేయకుండా ఇండ్లు వాకిలి వేసి ఉంచినా మీకు అష్ట కష్టాలు పడతారు. దరిద్రం మీ చెంతకు వస్తుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. అప్పుల బాధలు ఎక్కువవుతాయి. ఇంట్లో లైట్లు వేసి ఇండ్లు వాకిలి తెరిచి ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించి ఐశ్వర్యాలు కలగజేస్తుందని నమ్ముతారు. పొరపాటున కూడా సాయంత్రం వేళలో మీరు కొన్ని పనులు అస్సలే చేయకూడదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.